అటు బౌరంపేట ఇటు బోరబండ వాటికి తోడు అక్కడక్కడ చిన్న చిన్న కబ్జాల కూల్చివేతలు. సండే ఫండే ఏమాత్రం కాదు, ఇది ఖచ్చితంగా హైడ్రా డే అంటున్నారు అధికారులు. కబ్జాలు, అక్రమ కట్టడాలు, అడ్డదారులు అనుమతులు తీసుకొచ్చి కట్టిన బిల్డింగ్స్ అన్నింటినీ కూడా కూల్చేస్తామంటోంది హైడ్రా. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువులో అక్రమ కట్టడాల్ని కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భారీగా విల్లాల నిర్మాణాన్ని చేపట్టారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కి చెందిన విల్లాలపై హైడ్రా పంజా విసిరింది. సర్వే నెంబర్ 170/345 లో 140 ఎకర్స్ లో ఈ కత్వా చెరువు ఉంది. ఇక్కడ 7 విల్లాల్ని కూల్చేస్తున్నారు. ఈ విల్లాస్ అన్ని కూడా బఫర్ జోన్ లోనే ఉన్నాయి. మనం చూస్తున్నాం బఫర్ జోన్ లో ఏవైతే అక్రమ కట్టడాలు నిర్మించారో వాటన్నింటినీ కూడా కూల్చేస్తున్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కత్వా చెరువులో అక్రమ కట్టడాలవి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భారీగా విల్లాల నిర్మాణం చేశారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కి చెందిన విల్లాలు ఇవన్నీ. హైడ్రా వీటిపై పంజా విసిరింది. సర్వే నంబర్ 170/345 లో 140 ఎకరాల్లో కత్వా చెరువు ఉండగా అక్కడ 7 విల్లాలు బఫర్ జోన్ లో నిర్మించారు. ఈ 7 విల్లాలు కూడా బఫర్ జోన్ లో ఉండడంతో వాటిని కంప్లీట్ గా కూల్చివేసే చర్యలు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. కత్వా చెరువు కూల్చివేతలపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, కత్వా చెరువు బఫర్ జోన్ లో మొత్తం ఎన్ని అక్రమ నిర్మాణాలు కట్టడం జరిగింది? ప్రస్తుతం 7 విల్లాలు అయితే బఫర్ జోన్ లో ఉన్నాయంటున్నారు. వాటి కూల్చివేత కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తామని బెదిరిస్తున్నారు. ఇలాంటి జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎలా జరుగుతోంది మొత్తం హైడ్రా కూల్చివేతల పర్వం? ప్రస్తుతం దుండిగల్ మున్సిపల్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంబంధించి గుర్రం విజయలక్ష్మి సినిమా ప్రొడ్యూసర్ సంబంధించిన విల్లాస్ ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ ఉదయం నుంచి కూడా 7 విల్లాలను టార్గెట్ చేసి కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు మొత్తం కూడా సర్వే చేసి తాజాగా 23 విల్లాలను కూల్చివేయాలని డిసైడ్ చేశారు. మనం చూడొచ్చు ఒకసారి. ఇక్కడ నేను చూపించే ప్రయత్నం చేస్తాం. మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది కత్వా చెరువు. ఇది దుండిగల్ మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి కత్వా చెరువు అంటారు. ఇది ఈ కత్వా చెరువుకు బఫర్ జోన్ 30 మీటర్లు వదలాలి. అలాగే 30 మీటర్లు వదలకుండా 20 కన్స్ట్రక్షన్స్ 20 విల్లాలు కన్స్ట్రక్షన్ అయినాయని చెప్తున్నారు. దీంతోపాటు 3 విల్లాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఇంటి మార్కేసి ఈ విధంగా బఫర్ జోన్ అని ఇంటి మార్కేశారు. ఇది కత్వా చెరువుకు ఈ విల్లా వచ్చేసి 30 మీటర్లు కూడా కబ్జా చేశారని లేటెస్ట్గా ఇప్పుడు మొత్తం కూడా ఈ విధంగా ఇంటి మార్కేసి రెడ్ పెయింట్ వేస్తున్నారు. ఈ విధంగా ఈ క్రమంలోనే ఇక్కడ మొత్తం కూడా కూల్చివేతల పరంపర కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా అధికార యంత్రాంగం హైడ్రా ఆధ్వర్యంలో వచ్చి ఈ కూల్చివేతలు చేపట్టడంతో ఇక్కడ ఆందోళన మొదలైంది. కొన్ని చోట్ల వ్యతిరేకత కూడా వచ్చింది. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, తమకు ఎలాంటి నోటీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చివేతలు జరిగినాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఎలా చూస్తారు ఈరోజు హైడ్రా చేపడుతున్న యాక్షన్స్ పట్ల? ఇప్పటికీ మీరు ఆడ చూస్తున్నారన్న, మీరు చూసేది ఏంటండి, అది 100 గజాల ఇల్లు, 150 గజాల ఇల్లు, అంతే, అంతకన్నా ఎక్కువ లేదు. ఇప్పుడు వాసవి కన్స్ట్రక్షన్ మీరే వేసిన మీడియాలలో వాసవి కన్స్ట్రక్షన్ కానీ, ఇప్పుడు ఇన్ఆర్బిట్ మాల్ కానీ, ఐలాబ్స్ కానీ, ఇప్పుడు అంతేందుకు సెక్రటేరియట్ కానీ, మెయిన్ జిహెచ్ఎంసీ ఆఫీస్ కానీ, ఇవన్నీ బఫర్ జోన్లో లేవా? ఆ పక్కన కట్టిన సమాధులు అన్నీ ఎక్కడున్నాయండి? బఫర్ జోన్లో లేవా? అవన్నీ తీసేయండి. మీరు అవన్నీ తీసాక నార్మల్ పీపుల్ దగ్గరకి మా ఒక 2 ఫ్యామిలీలు అంటే వాళ్ళ ఫాదరు ఇప్పుడు ఉన్న జనరేషన్ కష్టపడితే కానీ 4 డబ్బులు లేవు. ఆ డబ్బులతోనే ఇల్లు కట్టుకుంటున్నారండి. దీనికి అన్ని ఎప్పుడు నోటీసులు ఇచ్చారు? ఎప్పుడు రెడ్ పెయింట్? నోటీసుల విషయం అసలు నోటీసులు ఏం లేవండి. నోటీసుల గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంది, రేవంత్ రెడ్డి గారి బ్రదర్కి నోటీసులు ఇచ్చారని చెప్పారు. 20-30 రోజులు అవుతుంది. ఏమైనా యాక్షన్ తీసుకున్నారండి? మాకు ఒక్క నోటీస్ లేదు. ఇప్పుడు వచ్చేసి అర్ధ గంటలో మీరు ఇల్లు ఖాళీ చేస్తారా లేదంటే కూలగొట్టాలా? అది చూడండి. మరి ఎఫ్టీఎల్లో గుర్లేదు. రంగనాథ్ గారు ఏమని చెప్పారు,
ఓన్లీ ఎఫ్టీలో ఉంటే మేము కూలగొడతామన్నారు. అక్కడ రాశారు చూపెట్టడానికి కావాలితే XB బఫర్ జోన్లో ఉందని చెప్పారు. బఫర్ జోన్లో ఉన్న ఇళ్లలో కూడా ఈరోజు కూలగొట్టే పరిస్థితి ఉంది. నీటి మెన్షన్ చేసి కూడా టైం ఏమి ఇవ్వకుండా అట్లీస్ట్ ఒక 1 వీక్ కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్కి ఒక రూలు, వీళ్ళకి ఒక రూల్ అండి. వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ టీవీలో వచ్చి దాదాపు 10 రోజులు అయింది, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఓకే, దీనికి సంబంధించి అధికారులు ఇక్కడ కూర్చున్నారు, ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇరిగేషన్ అధికారులు ఉన్నట్టుండి ఇప్పుడే వీళ్ళు మొత్తం కూడా నోటీసులు ఇచ్చారు, రెడ్ పెయింట్ వేశారు. ఇరిగేషన్ ఏఈ గారు మీరు చెప్పండి, ఇప్పటికే మీరు రెడ్ పెయింట్ వేసి ఎన్ని గుర్తించారు? 22 గుర్తించాము, 22 గుర్తించాము. ఎప్పుడు ఇచ్చినారు నోటీసులు? అంటే నోటీసెస్ అంటే 2021లోనే కేసు ఫైల్ చేశాము, అన్ని నోటీసెస్ ఇచ్చారు. ఓకే, అయితే అధికారులు మాత్రం ఇక్కడ నోటీసులు ఇచ్చి అధికారికంగానే చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ మొత్తం ఒక హైటెన్షన్ వాతావరణంలో అయితే ఇక్కడ దుండిగల్ ప్రాంతం కత్వా చెరువులో అయితే కూల్చివేతల పరంపర కొనసాగుతుంది.